నమస్తే, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మి టేస్ట్ అండ్ ఫీస్ట్. ఈరోజు నేను 2 రకాల మ్యాంగో క్యాండీలు తయారు చేయబోతున్నాను. ఒకటి పుల్లగా ఉండే కాయలతోటి, రెండవది స్వీట్గా ఉన్న కాయలతోటి. ఇంగ్రీడియంట్స్: మామిడికాయలు, పంచదార, ఇలాచీ పౌడర్. సోర్ మ్యాంగోకి పంచదార ఎక్కువగా వేసుకోవాలి, ఎందుకంటే అది కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి. శుభ్రంగా ఈ చెక్క అంతా పీలర్ పెట్టి తీసుకోవాలి. పొడవాటి ముక్కలుగా కోసుకోవాలి. ఈ ముక్కలని కొంచెం నీళ్లు పోసి 4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొంచెం వాటర్ పోసుకోవాలి. వాటర్ మరిగిన తర్వాత చిటికెడు ఉప్పు, ఈ ముక్కలు వేసి ఒక 4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. వాటర్ అన్ని వడకట్టుకొని ఈ ముక్కలు ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత పంచదార, యాలకుల పొడి వేసుకొని 3 గంటల సేపు మూత పెట్టి అలానే ఉంచుకోవాలి. కొంచెం యాలకుల పొడి, దీనిని ఒక 3 గంటల పాటు మూత పెట్టి ఇలానే ఉంచుకోవాలి. ఆ తర్వాత 2 రోజులు ఎండలో పెట్టుకోవాలి. 3వ రోజు కలుద్దాం. స్వీట్ మ్యాంగో క్యాండీ తయారు చేసుకుందాం. కావలసిన ఇంగ్రీడియంట్స్: మామిడికాయలు, పంచదార, ఇలాచీ పౌడర్. స్వీట్ మ్యాంగోకి పంచదార కొంచెం తక్కువగా వేసుకుంటే సరిపోతుంది. వీటిని పొడవుగా సన్నటి ముక్కలుగా కోసుకోవాలి.
స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని పోసుకొని కొంచెం వాటర్ పోసుకోవాలి. దీనిని ఒక 4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ముక్కల్ని ఒక బౌల్లో వేసుకోవాలి. ఈ ముక్కల్లో పంచదార కలుపుకొని ఇప్పుడు దీన్ని ఇలాగే మూత పెట్టుకొని 2 గంటల సేపు ఉంచుకోవాలి. ఆ తర్వాత ఈ పంచదార అంతా కరిగి నీళ్లుగా తయారవి ముక్కలకు పంచదార బాగా పడుతుంది. తర్వాత ఎండలో ఎండబెట్టుకోవాలి. ఇవి బాగా ఎండడానికి 2 రోజులు పడుతుంది. 2 రోజుల తర్వాత మళ్ళీ కలుపుతాం. ఇలాగే ఎండలో 2 రోజుల పాటు ఎండబెట్టుకోవాలి. ఇది వచ్చేసి సోర్ మ్యాంగో క్యాండీ. ఇది 2 రోజులు బాగా ఎండలో పెట్టిన తర్వాత ఇలా వచ్చేది. దానిపైన కొంచెం పంచదార పొడి చల్లుకున్నట్లయితే కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇది స్వీట్ మ్యాంగో క్యాండీ. దీని మీద కూడా కొంచెం లైట్గా పంచదార పొడి చల్లి పెట్టుకుంటే చూడటానికి కలర్ఫుల్గా కనిపిస్తుంది. వీటిని గాజు సీసాలో భద్రపరుచుకుంటే 1 రోజుల పాటు నిలువ ఉంటాయి. సోర్ క్యాండీని మనం ప్రయాణం చేసేటప్పుడు కొన్నిసార్లు వామిటింగ్ వచ్చినట్లు ఉంటుంది కదా, అలాంటప్పుడు వీటిని కొంచెం ఒక బాక్స్లో తీసుకొని వెళ్తే ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు వీటిని తిన్నట్లయితే మనకి బాగుంటుంది. స్వీట్ క్యాండీ, సోర్ క్యాండీ తయారైంది. మీరు కూడా తయారు చేసుకొని ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. మళ్ళీ మరొక